ఒక్క నిమిషం మూర్తి. Recording in progress. నేను మోదే ఇప్పుడు రికార్డ్ స్టాప్ చేసి ఇకపై నుంచి రికార్డ్ స్టార్ట్ చేయండి మోదే. Recording stopped. ఓకే సార్, ఎంతమంది జాయిన్ అయ్యారు? 23 మంది ఉన్నారండి. ఓకే ఓకే ఓకే, అలాగే. అంటే ఈరోజు టాపిక్ షడ్రస సిద్ధాంతం అని, దాని మీద మాట్లాడమని Recording in progress. గారు. షడ్రస సిద్ధాంతము అనేటువంటిది, షడ్రసాలు అనేటువంటివి మా ఆయుర్వేదంలో షట్ నా పేరులోనే ఉంది. షట్ అంటే 6. దానికంటే మొదలు నేను ఫస్ట్ ఒకటి సిద్ధాంతము అంటే ఏంది అనేది ఫస్ట్ చెప్తాను మీకు. సిద్ధాంత అనేటువంటిది ఒక సిద్ధాంతో నామ బహువిధ పరీక్షకై స్థాపిత అని సాంస్క్రిట్లో దాని డెఫినేషన్. అంటే సిద్ధాంతం అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసే కంటే ముందు బహువిధ పరీక్షకై, ఎన్నో రకాలుగా దాన్ని పరీక్షించి దానిని మనము అన్ని రకాలుగా అన్ని సైడ్స్లో అన్ని కోణాల్లో దాని యొక్క పరీక్ష అంటే ఎనాలిసిస్ చేసి మనము ఒక కన్క్లూజన్కి రావడం, దాన్ని సిద్ధాంతము అని అంటారు. అటువంటి సిద్ధాంతాలు మన ఆయుర్వేదంలో 4 రకాలైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఒకటేమో సర్వతంత్ర సిద్ధాంతము, ప్రతితంత్ర సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతము, అధికరణ సిద్ధాంతం అని 4 రకాలైనటువంటి సిద్ధాంతాలు మనకు ఆయుర్వేద గ్రంథాలలో దొరుకుతాయి. సిద్ధాంతము అనేటువంటిది సర్వతంత్ర సిద్ధాంతము అంటే ఏంటంటే అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు స్వపక్షం కానీ విపక్షం కానీ ఎవరైనా అంటే చాలా మంది యాక్సెప్ట్ అంటే ఒప్పుకునేదాన్ని సర్వతంత్ర సిద్ధాంతం కింద పరిగణిస్తారు. ప్రతితంత్ర సిద్ధాంతము అంటే దాంట్లో భిన్నమైనటువంటి వాదనలు ఉంటాయి. ఒక వాదన ఒకరు ఒప్పుకోవచ్చు, ఒకరు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. తర్వాత ఇక అభ్యుపగమ అధికరణ సిద్ధాంతానికి వచ్చేసరికి అవి రేర్లీ యాక్సెప్టెడ్ అనమాట. అంటే ఎక్కువ మనకు ఈ 2 సిద్ధాంతాలు మాత్రం మనము మా ఆయుర్వేద గ్రంథాలలో మనకు చూడడానికి కనపడుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే రస సిద్ధాంతానికి వస్తామో, రసము అనేటువంటిది షడ్రసాలు అని, అలా కాకుండా దీనిలో భిన్నమైనటువంటి వాదనలు చాలా మంది వినిపించారు. మీకు దాని యొక్క డిస్కషన్ క్లియర్గా చూడాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే ఆత్రేయ భద్రకాప్య అధ్యాయం అనేటువంటి చరక సంహిత సూత్రస్థానంలో 26వ చాప్టర్లో ఆత్రేయ భద్రకాప్య అధ్యాయం అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ రసవాదన అంటే రసాలు అసలు యాక్చువల్గా ఎన్ని రకాలు, 1, 2, 3, 4 అనేటువంటిది భిన్నమైనటువంటి వాదనలు మనకు అక్కడ తెలుసుకోవడానికి కనిపిస్తాయి మనకు. సరే, ఏది ఏమైనా లాస్ట్కు కన్క్లూజన్ ఏంటి అని అంటే రసాలు అనేటువంటివి 6. అవి మధుర, ఆమ్ల,
లవణ కటు తిక్త కషాయ. ఈ 6 రసాలు అంటే షడ్రసోపేతమైన అనేటువంటి భోజనము అని మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఈ 6 రకాలైనటువంటి రుచులను మనం డెఫినెట్ గా మన నిత్య జీవితంలో మనం తీసుకునేటువంటి ఆహారంలో, అదే రకంగా మనము ఉగాది నాడు తీసుకునేటువంటి పచ్చడి లోపల కూడా ఈ 6 రకాలైనటువంటి రుచులు ఉంటాయని మనం జనరల్ గా ప్రతీతి ఉన్నది మనం. అయితే జనరల్ గా రసము అంటే ఏంటి యాక్చువల్ గా అని అంటే సాంస్క్రిట్ టర్మినాలజీలో దానికి చాలా రకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కొందరు దాన్ని జ్యూస్ అని అంటారు, నేను కొంచెం ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఎసెన్స్ అని అంటారు. ఎసెన్స్ అంటే అన్నిటి ద్వారా అన్ని లాస్ట్ కు ఫార్మేషన్ అయ్యేటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో, మనము తినేటువంటి ఆహారము డైజెషన్ అయిన తర్వాత ఫస్ట్ ఫార్మేషన్ అయ్యేది రసం, ఆహార రసం, తర్వాత రక్తము, తర్వాత మాంసము, రస రక్త మాంస మేధో అస్థి మజ్జ శుక్ర అని 7 రోజులు ఒక ధాతువు నుంచి ఇంకొక ధాతువుకి కన్వర్షన్ జరిగి ఏర్పడేదన్నమాట. దాన్ని ఎసెన్స్ అని అంటారు. ఎసెన్స్ అంటే ఒకదాని నుంచి ఒకటి ఉత్పత్తి కావడం. దాన్నే టేస్ట్ అని కూడా అన్నారు కొంతమంది, రుచి, కొంతమంది ఫ్లేవర్ అన్నారు, కొంతమంది ఏదో సెంటిమెంట్ అని అన్నారు. సరే, ఏది ఏమైనా కూడా ఆయుర్వేదం లోపల రసము అంటే మనం 2 అర్థాలను తీసుకోవాలి. ఒకటేమో ఆహార రసము, రెండోదేమో ఒక వెట్ ప్లాంట్ని కనుక మనము స్క్వీజ్ చేస్తే, దాన్ని బాగా పేస్ట్ లాగా చేసి దాన్ని కనుక మనము పిండితే వచ్చేటువంటి రసాన్ని స్వరసము అని అంటాం మనం. తర్వాత ఈ 2 రకాలైనటువంటి అర్థాలు మన లోకల్ లాంగ్వేజ్ లో అంటే చాలా మందికి తెలిసినవి ఈ 2. ఒకటేమో ఆహార రసము, రెండోదేమో స్వరసము. అంటే డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి అవి వెట్గా ఉన్నప్పుడు మనము వాటిని బాగా దంచి గనక స్క్వీజ్ చేస్తే వచ్చేది. ఇక నెక్స్ట్ రసశాస్త్ర అని ఒకటి, అంటే మినరల్ డ్రగ్స్ లో పారదము, మెర్క్యూరీ అనేటువంటిది కూడా మనకు దొరుకుతుంది. దాంట్లో కూడా మనకు ఒక వర్డ్ పాదరసము అనేటువంటిది దొరుకుతుంది. కానీ పాదరసంలో ఉన్న చాలా వరకు కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి దాంట్లో. దానిని శోధనము, శుద్ధి చేయడము, అష్టాదశ సంస్కారాలు చేసి దాన్ని తీసుకోవడము, అలా డైరెక్ట్ గా తీసుకుంటే దానివల్ల చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తాయని అక్కడ చెప్తారు. కాబట్టి నేను ఇప్పుడు దాని విషయంలోకి వెళ్ళడం లేదు. నేను ఇప్పుడు ఓన్లీ రస వరకే మనం పరిమితమై మాట్లాడుకోవాలి. కాకపోతే ఈ రసం అనేటువంటిది ద్రవ్య పంచకము అని ఒకటి ఉంటుంది. మనం ద్రవ్య పంచకంలో మనము తీసుకునే ఏ పదార్థాన్ని అయినా లేకుంటే ఏ వస్తువు అయినా మనం దాన్ని ద్రవ్యం కింద కన్సిడర్ చేస్తాం. ద్రవ్యము అంటే సబ్స్టెన్స్. ప్రతి ద్రవ్యం లోపల రస, గుణ, వీర్య, విపాక, ప్రభావం అనేటువంటివి 5 కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఒక ఫ్యాక్టర్స్ అనేటువంటి ప్రతి ద్రవ్యంలో ఉంటాయి. ఆ ద్రవ్యాన్ని గనక మనం సేవించినట్టయితే దాని లోపల ఉండేటువంటి షడ్రసాలలో నేను మొదలు చెప్పినటువంటి రస, గుణ, మధుర, ఆమ్ల, లవణ, కటుతిక్త, కషాయ రసాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రిడామినెన్సీ అంటే వాటి యొక్క ఆధిక్యతను బట్టి ఆ ద్రవ్యం అనేటువంటిది మన శరీరంలో దాని యొక్క కర్మ, క్రియ, యాక్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఆ రకంగా అందుకే రసం అనేటువంటిది ఇది ఒక రసం యాక్షన్ ఆఫ్ ది ద్రవ్య అంటే ఒక ద్రవ్యం యొక్క కర్మను డిసైడ్ చేయడంలో రసం అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి రసము అనేటువంటిది ప్రతి ద్రవ్యంలో, ఈవెన్ మన ఆహార ద్రవ్యమైనా సరే లేకుంటే ఔషధ ద్రవ్యమైనా సరే, ఈ రెండింటిని మనము ఎప్పుడు మన నిత్య జీవితంలో సేవిస్తూనే ఉంటాం. ఆహార రసం అనేటువంటిది మన నిత్య జీవితంలో డైలీ మనం తీసుకునేటువంటిది. డిఫరెంట్ అంటే వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను మనం సేవిస్తూ ఉంటాము.
దాంట్లో వివిధ రకాలైనటువంటి రసాలు ఉంటాయి. ఆ రసం యొక్క ప్రిడామినెన్సీని బట్టి అక్కడ మనకు వాటి ఎఫెక్ట్స్ అనేటువంటి బాడీలో కనిపిస్తూ ఉంటాయి. అదే రకంగా మన బాడీలో ఏదైనా శరీరంలో ఏదైనా తేడా వచ్చినప్పుడు మనము తీసుకునేటువంటి ఔషధ ద్రవ్యం కూడా దాని లోపల కూడా రసము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ రసము కూడా ప్రధాన పాత్ర పోషించి దాని యొక్క ఎఫెక్ట్ ద్వారా మన శరీరం లోపల వచ్చేటువంటి వ్యాధులే అనుకోండి, లేకుంటే హెచ్చు తగ్గులు ఏవైనా కానివ్వండి, ఇవి దాని వల్ల హరించబడతాయి. హరించబడితే మనము వాటిని నశింపజేయడానికి ఈ రకమైనటువంటి ప్రక్రియలు మనము ఏదో రకంగా ద్రవ్యభూత చికిత్స, అద్రవ్యభూత చికిత్స అనేటువంటిది 2 రకాలుగా ఉంటాయి. అద్రవ్యభూత చికిత్స అనేటువంటిది మొత్తం అది స్పిరిచువాలిటీ కిందకి వెళ్తుంది. అసలు చికిత్స అనేటువంటిది 3 రకాలుగా ఉంటాయి. దైవ విపాశ్రయ చికిత్స, ద్రవ్యభూత చికిత్స, అద్రవ్యభూత చికిత్స అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. దాంట్లో మనం ఏదైతే ద్రవ్యభూతంతో చేస్తామో, ద్రవ్యాలతో మనం శరీరానికి చికిత్స చేస్తామో దాన్ని ద్రవ్యభూత చికిత్స అంటారు. అందులో ఈ షడ్రసాల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకని ఇటువంటి షడ్రసాలు ఏవైతే ఉన్నాయో ద్రవ్యంలో, షడ్రసాలు అన్నిట్లలో ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిట్లలో కొన్ని ద్రవ్యాలు 1, 2 ఉండొచ్చు, కొన్నిట్లలో 1 ఉండొచ్చు, కొన్ని ద్రవ్యాలలో 6 రసాలు ఉండొచ్చు, అలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మా శాస్త్ర ప్రకారం మాట్లాడితే దోషాల మీద, ధాతువుల మీద, బలాల మీద పనిచేస్తూ మన బాడీలో వచ్చినటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కానివ్వండి, లేకుంటే డిసీజెస్ ని కానివ్వండి, తగ్గించడానికి ఉపయోగపడతాయి. అదే రకంగా హలో హలో వాయిస్ బ్రేక్ అవుతుంది. నాది బ్రేక్ అవుతుందా అండి? ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు వస్తుందండి. వేరే వాళ్ళని అన్మ్యూట్ చేయాలి సార్. ఎవరితో మైక్ ఆన్. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారండి మధ్యలో. అవునండి. 1+0 అంటే జ్యోతిర్మతి మై గారును 1+2 ఆన్ ఉన్నాయండి. వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలండి. అన్మ్యూట్ చేస్తారు. మ్యూట్ చేయాలండి. సారీ, అదే అవి అన్మ్యూట్ ఉన్నాయి. ఓకే గారు కూడా ఫోర్స్ఫుల్ గా మ్యూట్ చేయలేరా? ఇప్పుడు వినబడుతుందా అండి నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుందండి. సరే సార్, అయితే 1+ అయినా మనం మ్యూట్ చేయాలి సార్. నేను మ్యూట్ చేస్తానులేండి. 1+1 చేశాను. ఓకే, థ్యాంక్స్ అండి. రవీంద్ర గారు కొనసాగించవచ్చండి. మీరు మ్యూట్ లో ఉన్నారు రవీందర్. రవీందర్ గారు మ్యూట్ లో ఉన్నారు. రవీంద్ర గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్. రవీంద్ర గారు ప్లీజ్ అన్మ్యూట్. ఇప్పుడు ఇప్పుడు వినబడుతుందా అండి? వినిపిస్తుందండి. రైట్. అయితే ఈ 6 రసాలైన ఏవైతే షడ్రసాలు ఉన్నాయో మన 5 రకాల పంచ జ్ఞానేంద్రియాల్లో ఉన్నటువంటి మన నాలుక అంటే రుచి అనేటువంటిది మన నాలుక ద్వారా
టేస్ట్ బడ్స్ ఎక్కడైతే నాలుకలో ఉంటాయో వాటి ద్వారా అది గ్రహించబడుతుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ థింగ్. అదే రకంగా 6 రకాలైనటువంటి టేస్ట్లను నేను చెప్పాను. మధుర, ఆమ్ల, లవణ, కటుతిక్త, కషాయ అనేటువంటివి. వీటిని స్వీట్, సోర్, సాల్ట్, పంజెంట్, బిట్టర్, అస్ట్రింజెంట్ అని ఇంగ్లీష్ లో అంటారు. అయితే మా సంహిత గ్రంథాలలో కూడా ఈ 6 రకాలైనటువంటి రుచులను 6 స్కందాలుగా, అంటే మధుర స్కందము, ఆమ్ల స్కందము, లవణ స్కందము, కషాయ, కటు స్కందము, తిక్త స్కందము అని 6 స్కందాలలో విభజించి, స్కందము అంటే ఒక కేటగిరీ, ఒక గ్రూప్, దాంట్లో విభజించి ఒక్కొక్క దాంట్లో చాలా మట్టుకి ఏవే ద్రవ్యాలు వస్తాయి అనేటువంటి వాటిని చేర్చారు. అయితే నేను అందులో ఏమేమి వస్తాయి ఏంది అనేటువంటిది ఇప్పుడు చెప్పడం లేదు. బ్రాడ్గా నేను రసం గురించి చెప్తున్నాను కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మధురస్కంద ద్రవ్యం అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి స్వీట్ అనేది వస్తుంది, ఆయిల్ వస్తుంది, జాగరి అంటే బెల్లం కూడా వస్తుంది. కానీ ఈ 3 రకాలైనటువంటి ద్రవ్యాలలో కూడా ఒకటేమో దాంట్లో మధురత్వం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జాగరి అంటే బెల్లం తీసుకుంటే దాంట్లో కొంచెం మధురత్వము అనేటువంటిది మనకు తక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది ఎందువల్ల అంటే వాటి లోపల ఉన్నటువంటి అవి ఏ పంచమహాభూతాల యొక్క రసం యొక్క ఫార్మేషన్ లోపల, అంటే రసం యొక్క ఉత్పత్తి జరగడంలో పంచమహాభూతాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఈ పంచమహాభూతాలు రెండు భూతాల యొక్క కలయిక వల్లనే ఈ 6 రసాలు అనేటువంటి ఉత్పత్తి జరుగుతవి అనేటువంటిది మనకు గ్రంథాలలో వాటి యొక్క వ్యాఖ్యానం ఉంది. అయితే ఈ ఏ ఎలిమెంట్స్, అంటే ఏ మహాభూతాల యొక్క ప్రిడామినెన్సీ ఎక్కువగా ఉంటే ఆ మహాభూతం యొక్క ప్రిడామినెన్సీ వల్ల అందులో డిఫరెంట్, అంటే వివిధ రకాలైనటువంటి రుచులు మనకు చూడడానికి కనిపిస్తాయి, లేకుంటే దొరుకుతాయి, మనం గ్రహించగలుగుతాం. అదే రకంగా మనం గనక చూసినట్టయితే సోర్ అండ్ సాల్టీ ఇవి 2 తీసుకున్నాం అనుకోండి. సోర్ అంటే మనకి ఈ మధుర, ఆమ్ల, అండ్ సాల్టీ లవణం, ఈ రెండింటిని కనుక తీసుకున్నట్టయితే ఈ రెండింటిని ఆగ్నేయ ద్రవ్యాలు అంటే అవి ఉష్ణతత్వం కలిగినటువంటి ద్రవ్యాల కింద చేర్చారు వీటిని. ఎందుకు అనంటే ఈ రెండింటిలో అగ్ని మహాభూతం యొక్క ప్రిడామినెన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. అందులోను కూడా ఈ రెండిట్లలో సోర్ అండ్ సాల్టీలో కూడా సాల్ట్ అనేటువంటిది చాలా హెవీగా ఉంటుంది, బిట్టర్ అనేటువంటిది చాలా లైట్ గా ఉంటుంది దాన్ పంజెంట్. సాల్టీ అనేటువంటిది హెవీ, సోర్ కంటే హెవీగా ఉంటుంది, అంటే గురుతత్వం కలిగి ఉంటుంది. అంటే ఈ రకంగా మనము టేస్ట్లలో కూడా గురు, లైట్, అంటే ఏది గురువు ఏది లఘువు అనేటువంటిది కూడా డిసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం. కాబట్టి ఈ టేస్ట్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది దోషాల మీద, ధాతువుల మీద, మన యొక్క బలాల మీద, తర్వాత మన యొక్క జఠరాగ్ని మీద, అంటే డైజెస్టివ్ ఫైర్ మీద, తర్వాత స్రోతస్సులు అంటే ఛానల్స్ అంటే మనం తిన్నటువంటి ఆహారం కానివ్వండి, అది ఆహార రసం అయిన తర్వాత ప్రతి ఛానల్లో, అంటే బ్లడ్ వెజిల్స్ లో కానివ్వండి, బాడీలో ఉండేటువంటి ఛానల్స్ లో అన్నిట్లలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఏది గురువు ఏది లఘువు అనేటువంటిది కొంచెం మనము స్వీట్ రుచి ఎక్కువగా ఉంది అని కనుక మనం ఎక్కువ తీసుకుంటే అది గురు భోజనం కింద అయిపోతుంది. ఇట్ టేక్స్ మోర్ టైం, అంటే చాలా టైం తీసుకుంటుంది మనకు అది డైజెస్ట్ అవ్వడానికి. తర్వాత మన యొక్క జాఠరాగ్ని ఒకవేళ మందగిస్తే దానివల్ల మనకు ఆమము అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఆమం అనేటువంటిదే అన్ని రోగాలకు మూల కారణము అనేటువంటిది మనకు సంహిత గ్రంథాస్లో చెప్పబడినటువంటిది. అందుకే ప్రతి మనిషి ఎవరైనా కూడా జాఠరాగ్నిని చాలా పొదుపుగా రక్షించుకోగలగాలి. ఆ జాఠరాగ్ని ఒక్కటి కనుక కరెక్ట్ గా ఉంటే బాడీలో ఏ రకమైనటువంటి రోగానికి మనము
గురి కాకుండా ఉంటాము అనేటువంటిది మనకు సూత్రాలు చెప్తా ఉన్నాయి. తర్వాత ఒకవేళ స్వీట్ టేస్ట్ కనుక మనం తీసుకుంటే అది కఫదోషాన్ని వృద్ధి చేస్తుంది, రస శుక్రధాతువులను వృద్ధి చేస్తుంది. ఎందుకు అంటే స్వీట్ అనేటువంటి దాంట్లో పృథ్వీ మహాభూతము అండ్ జల మహాభూతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆ రకమైనటువంటి కార్యాన్ని బాడీలో చేస్తుంది. అదే రకంగా యాస్ట్రింజెంట్ కనుక మనం తీసుకుంటే అంటే కషాయం, దాంట్లో హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కషాయ రస ద్రవ్యాలను కనుక మనం ఒకవేళ తీసుకున్నట్టయితే, నేను అన్నిటి గురించి చెప్పడం జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. అది కషాయ ద్రవ్యం ఏం చేస్తుందంటే, మనము ఒకవేళ ఎవరైనా అతిసారము అంటే డయేరియాతో బాధపడతా ఉన్నట్టుంటే దాంట్లో వాటరీ కాంటెంట్ అంతా బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు బాడీ లోపల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, లేకుంటే డీహైడ్రేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కషాయ రస ప్రధానమైనటువంటి ద్రవ్యాలను కనుక ఇస్తే ఆ వాటరీ కాంటెంట్ బాడీలో నుంచి ఛానల్స్ లో నుంచి బయటకు పోకుండా అది హీల్ చేస్తుంది, అంటే కాపాడుతుంది, ఇక్కడికే స్తంభనం చేస్తుంది అది. కాబట్టి కషాయ రస ద్రవ్యాలేమో అటువంటి కార్యాలను చేస్తాయి. తర్వాత ప్రతిదీ లవణం గనక మనం ఒకవేళ సేవనం ఎక్కువ చేసినాం అనుకోండి, అది గనక వాటి కాంటెంట్ ఎక్కువైపోతే బాడీ లోపల మన ఈ అప్మహాభూతం అంటే దాని యొక్క ఏమంటారు అప్మహాభూతం నిలిచిపోతుంది. బాడీలో వాటరీ కాంటెంట్ ఎక్కువైపోయి బాడీ లోపల వాపులు అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఇటువంటి ద్రవ్యాలలో ఏ రకమైనటువంటి గుణాలు అధికంగా ఉన్నాయి, ఏ రస ప్రధానమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి, అవి ఏ రకంగా మన యొక్క డిజార్డర్స్ అంటే ఏ రకమైన ఫిజియలాజికల్ గా బాగున్నా, పెథలాజికల్ అంటే ఒకవేళ మనం ఏదైనా డిసీజ్ మన బాడీలో కనుక ఉత్పత్తి జరిగింది అని అంటే మనము వివేచన చేసి ఆ రకమైనటువంటి రసప్రధానమైనటువంటి ద్రవ్యాలను తీసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కొన్ని రసాలు చాలా హెవీగా ఉంటాయి డైజెషన్ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్, యాస్ట్రింజెంట్ అండ్ సాల్టీ టేస్ట్ ఇవన్నీ గురు ఆహారాలు, గురు రస ద్రవ్యాలు. అవి హెవీ టు డైజెస్ట్. లైట్ గా ఉండేటువంటివి ఏంటి అంటే బిట్టర్, పంజెంట్, సోర్, కటుతిక్త కషాయ రసాలు. అదే రకంగా స్నిగ్ధ అంటే అంక్చువస్, స్వీట్, సోర్, సాల్టీ ఇవన్నీ స్నిగ్ధ గుణాన్ని అంటే స్నేహత్వం కలిగి ఉంటాయి. రూక్షం అంటే డ్రైగా ఉండేటువంటివి యాస్ట్రింజెంట్, పంజెంట్, బిట్టర్. తర్వాత కోల్డ్ అంటే శీత ద్రవ్యాలు, రసప్రధానమైనటువంటి ద్రవ్యాలు స్వీట్, యాస్ట్రింజెంట్, బిట్టర్. అదే రకంగా ఉష్ణ వీర్యం కలిగినటువంటి ద్రవ్యాలు సాల్టీ, సోర్ అండ్ పంజెంట్. దీనివల్ల మనకి ఏమో అర్థమవుతుందంటే ఏ రకం అంటే గురు రకమైనటువంటి ఆహార ద్రవ్యాలు ఏ ఏ రసాల వల్ల ఉత్పత్తి జరుగుతాయి, తర్వాత లైట్ గా డైజెస్ట్ అయ్యేటువంటి రసాలు అంటే లఘుగుణ ద్రవ్యాలు ఏ ఏ టేస్ట్ ఉన్నవి ఉంటాయి, తర్వాత దాంట్లో స్నిగ్ధ గుణం ఉన్నవి ఏవి, రూక్ష గుణం ఉన్న ఏ ఏ రసాల వల్ల ఉంటాయి ద్రవ్యాలలో, దాంట్లో శీతమైనటువంటివి ఏవి, ఉష్ణమైనటువంటివి ఏవి అనేటువంటిది డిసైడ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ సిద్ధాంతం అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. దీన్ని నేను షేర్ చేస్తాను మీకు, ఈ మొత్తం ఈ టేబుల్ ను కూడా తర్వాత షేర్ చేస్తాను నేను. తర్వాత ఇక ఇది రసాలకు సంబంధించిన డ్రై అండ్ హాట్ ప్రాపర్టీస్. ఇక కొంచెం మనం ముందుకు పోయి చూస్తే కొన్ని రసాలలో నాన్ వొలటైల్ ఉంటాయి. అంటే వొలటైల్ అంటే ఆవిరైపోయేటి, నాన్ వొలటైల్ అంటే అవి ఆవిరి కావు. తర్వాత సెలైల్, సాలిబుల్ అంటే మన యొక్క ఏమంటారు సెలైవాలో అవి సాలిబుల్ కరిగిపోయేటువంటి ఉంటాయి. తర్వాత హైడ్రోఫిలిక్ అంటే వాటి లోపల వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, ఉప్పు. దీన్ని ఈ సోడియం క్లోరైడ్ అనేటువంటిది మన బాడీ లోపల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగకరమైనటువంటి ద్రవ్యం ఇది. అందుకని దీన్ని కూడా మెజారిటీ ఆఫ్ టేస్ట్ లోపల సోడియం క్లోరైడ్ అనేటువంటి ఈ రెండు ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో
అటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే రకంగా ఎమైనో యాసిడ్స్, మనం తీసుకునే ఆహారాలలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కంపల్సరీ ఉంటాయి. ఒకవేళ ప్రోటీన్స్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క అంటే ఎండ్ ప్రోడక్ట్స్ ఎమైనో యాసిడ్స్ అవి ఎటువంటివి ఉంటాయి. ఆ ఎమైనో యాసిడ్స్ ఏంటి అంటే మనకు ప్రోటీన్ సింథసిస్, బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ప్రోటీన్ సబ్స్టాన్సెస్ బాగా ఉపయోగపడతాయి. అదే రకంగా కార్బోహైడ్రేట్స్ కనుక మనం తీసుకుంటే గ్లూకోజ్ దేంట్లోనైతే ఎక్కువగా ఉంటుందో అది బాడీలో మనకి ఎనర్జీ ఇవ్వడానికి కొరకు ఉపయోగపడుతుంది. రెండోది సిట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి ఆరెంజెస్ కానీ లేకుంటే వేరే విటమిన్ సి ఉన్నటువంటి ద్రవ్యాలను గనక, అటువంటి రసాలను గనక మనం తీసుకున్నట్టయితే అవి బాడీ లోపల మనకు విటమిన్ సి ని బాగా ప్రొడ్యూస్ చేసి మనకు స్కర్వీ అనేటువంటి వ్యాధి రాకుండా కాపాడుతుంది. తర్వాత బాడీ లోపల రక్త కణాల యొక్క వృద్ధి చేయడానికి, ఏదైనా అల్సర్ లేకుంటే పుండు అలాంటివి ఉంటే తొందరగా మారడానికి ఉపయోగపడతాయి. అదే రకంగా కొన్ని ప్లాంట్స్ లో కూడా, అంటే ఏదైనా ఆకుకూరలు అవి ఇవి మనం తీసుకుంటూ ఉంటాము. ప్లాంట్స్ ను డైరెక్ట్ గా మనం మెడిసిన్ రూపకంగా కూడా తీసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని ప్లాంట్స్ లోపల ఆల్కలైడ్స్ అంటే కొన్ని విష పదార్థాలు అనేటువంటి ఉంటాయి. ఆ విష పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్రోపిన్ కానివ్వండి, క్వినైన్ కానివ్వండి, స్ట్రిక్నిన్ కానివ్వండి, ఇవి చాలా డేంజరస్. వీటిని ఎట్టి పరిస్థితిలో మనము తీసుకోకూడదు. మనకు వాటి యొక్క తీవ్రమైనటువంటి ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్లాంట్ మెడిసిన్స్ ను డైరెక్ట్ గా శోధన చేయకుండా, లేకుంటే వాటిని ప్రాసెస్ చేయకుండా, వాటి లోపల ఏమున్నావో తెలుసుకోలేకుండా మనము తీసుకోకూడదు అనేది ఒక ఇండికేషన్. తర్వాత ప్రతిదానికి, ఏ రసానికైనా ఏ ద్రవ్యానికైనా ఒక థ్రెషోల్డ్, దాని యొక్క విపరీత అంటే మాత్ర కంటే ఎక్కువ తీసుకున్నట్టయితే దాని యొక్క వృద్ధి లక్షణాలు, దాని యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటి మనకు బాడీలో కనిపిస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏజ్ పెరిగిన కొద్దీ, ప్రతి మనిషికి ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ యొక్క ఈ ఎంత సాల్ట్ వేసినా కూడా తక్కువైంది, ఇంకా కావాలి అని అడుగుతారు. స్పైస్ ఎక్కువ ఎంత వేసినా కూడా, మసాలాలు ఎక్కువ ఎంత వేసినా కూడా అది తక్కువైపోయింది, ఇంకా కావాలి అని అడుగుతుంటారు. ఎందుకంటే చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి చేస్తే దాంట్లో కారణం ఇదే అనమాట. ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎఫెక్ట్, థ్రెషోల్డ్ ఎఫెక్ట్ అనేటువంటిది తగ్గిపోయి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, తర్వాత ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేటువంటిది ఇంపేర్ చేసి అవి వేరే రకమైనటువంటి వ్యాధులకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా కొన్ని మన బాడీలో టేస్ట్ రిసెప్టర్స్ అని కూడా ఉంటాయి. టేస్ట్ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది కనుక మన బాడీకి ఒకవేళ హార్మ్ఫుల్ ఉంటేనో, లేకపోతే అది మనకు పనికి రాకుండా ఉంటేనో, అవి కనుక ఆ రిసెప్టర్స్ అవి గుర్తించి వాటిని బయటకి ఎక్స్పెల్ చేసేటువంటి మెకానిజం కూడా బాడీ లోపల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రేకియా అంటే మనము ఈ శ్వాస తీసుకునేటువంటి నాళం ఏదైతే ఉంటుందో, ట్రేకియా కానీ బ్రాంకస్ కానీ అంటే బ్రాంకై లోపల, లంగ్ లోపల ఉండేటువంటి ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో వాటి మనం ఏమంటారు లాంటి పదార్థాలు ఉంటాయి. మనం ఏదైనా కనుక ఇన్హేల్ చేసినా లేకుంటే తీసుకున్నా కూడా, అంటే లో నుంచి ఎక్స్పెల్ చేస్తాయి. అది బాడీ యొక్క మెకానిజం, అది దాంట్లో ఆటోమేటిక్ గా అది ఉంది. అదే రకంగా డియోడినం లో కూడా కొన్ని స్వీట్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ స్వీట్ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే మనం గనక ఒకవేళ ఎక్కువ
స్వీట్ కనుక కన్జ్యూమ్ చేసినట్టయితే, అంటే మధుర పదార్థం కనుక మనం కన్జ్యూమ్ చేసినట్టయితే అవి బాడీ లోపల కొన్ని రకాలైనటువంటి పదార్థాలను రిలీజ్ చేసి మనం ఎక్కువ తీసుకున్నట్టయితే ఇన్సులిన్ అనేటువంటిది ఎక్కువ ప్రొడక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది ప్యాంక్రియాస్ నుంచి. దాని వల్ల బాడీ లోపల మనకు షుగర్ లెవెల్స్ అనేటువంటి పెరిగిపోయి మనము హైపర్ గ్లైసేమియా ఆ కన్జ్యూమ్ చేసినట్టయితే అవి కూడా వాటి యొక్క పాత్రను నిర్వహించి మన బాడీని టాక్సిక్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. అది బాడీ మెకానిజం, అది ఆటోమేటిక్, దానికి ఎవరు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరికైనా ఒకటే ఇండికేషన్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ టేస్ట్ అనేటువంటిది, అంటే సమతుల్యమైనటువంటి రసము, సాత్మ్యము, అంటే బాడీకి ఏదైతే సూటబులో, ఎంత ఆప్టిమం లెవెల్ థ్రెషోల్డ్ ఎంతనో అంతవరకే ఆ టేస్ట్ పర్సెప్షన్ ను గుర్తు పెట్టుకొని మనము తీసుకోవాలి అనేటువంటిది ఇండికేషన్. లేనట్టయితే దాని వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎన్నో రకాలుగా, ఇప్పుడు మధుర రసం ఎక్కువ తీసుకుంటే మనకు షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది, సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ పెరిగి బాడీ లోపల వాటర్ అనేటువంటిది అట్లే నిలిచిపోయి మొత్తం బాడీలో ఇన్ఫ్లమేషన్, అంటే ఒక రకమైనటువంటి శోథ అంటారు దాన్ని, వచ్చే అవకాశం ఉంటుంది. అదే రకంగా బిట్టర్ ఎక్కువ తీసుకున్నా లేకుంటే కషాయ రసం ఎక్కువ తీసుకున్నా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కంపల్సరీ బాడీలో మనకు చూడడానికి కనిపిస్తాయి. అందువల్ల ఆప్టిమం లెవెల్స్ లో వాటిని తీసుకోవడం, థ్రెషోల్డ్ ప్రకారము బ్యాలెన్స్డ్ గా తీసుకోవడము మన యొక్క, అంటే దీని యొక్క ఉద్దేశం. అది గనక మనం రూపంలో దాని యొక్క పరిణామం జరిగి అది వివిధ రకాలైనటువంటి దోషాలకు, ధాతువులను, వాటన్నింటిని విషమావస్థకు చేర్చి మనకు వ్యాధులను ఈ టేస్ట్ పర్సెప్షన్ ద్వారా కూడా మనము కొన్ని రోగాలను గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చాలా రకాలైనటువంటి మనకు డిసీజెస్ ఈ పర్సెప్షన్ ద్వారా, దేని ద్వారా మన పట్టొచ్చు అనేటువంటిది మనకు చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మన గ్రంథాలలో. నేను 1-2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఫస్ట్ యాస్ట్రింజెంట్ అంటే కషాయ రసము, తర్వాత మధుర రసాన్ని ఎక్కువ కనుక మన యూరిన్ లో వెళ్తా ఉంటే దానివల్ల మనకి మధుమేహము అనేటువంటిది, అంటే డిజార్డర్స్ యొక్క స్వీట్ గాని యాస్ట్రింజెంట్ కషాయ రసం గాని వెళ్తుంటే దాని యొక్క స్మెల్ మనకు తెలుస్తుంది, అంటే మన వాసన ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. కొందరు అంటుంటారు మా యొక్క యూరిన్ ఈ రకమైన స్మెల్ వస్తుంది, మనం గ్రహించవచ్చు. అదే రకంగా స్పైసీ టేస్ట్ లేకుంటే దానివల్ల హరిద్రామేహము అంటే మన యూరిన్ అంతా ఎల్లోయిష్ కలర్ లో వెళ్తా ఉంటుంది. అదే రకంగా స్వీట్ టేస్ట్ కనుక ఒకవేళ ఉంటే అది దాన్ని మనం ఎక్కడైనా మనం మూత్రము పోయినట్టయితే దాని చుట్టూ కొన్ని రకాలైనటువంటి ఈగలు, తర్వాత చీమలు అవన్నీ వాళ్తా ఉంటాయి. దాంతో ప్రతి మనిషి ఈ పర్టికులర్ మనిషి ఈ ప్రమేహమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు అని గుర్తుపట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే రకంగా సోర్స్ టేస్ట్, స్మెల్, బెల్చింగ్ అంటే మనకు ఒక్కొక్కసారి బేకోట్లు వస్తూ ఉంటాయి. దాంట్లో ఈ సోర్ టేస్ట్ కానీ స్మెల్ కానీ కనుక వస్తే దానివల్ల పిత్త రకమైనటువంటి కాస అంటే మనం ఏమంటాం కాఫ్, లేకుంటే పైత్తిక హృద్రోగాలు,
లేకుంటే పైత్తిక అజీర్ణాలు, ఆమ్లపిత్తము, లేకుంటే గ్రహణి అనేటువంటి రోగాలను మనము ఈ రకమైనటువంటి బెల్చింగ్ ఎప్పుడైతే వస్తాయో వాటిని మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఒకవేళ మనకు ఆ బెల్చింగ్ అంటే ఆ బేకూట్లు అనేటువంటివి బిట్టర్ టేస్ట్ లో వచ్చాయనుకోండి, అంటే చేదుగా, దాన్ని మనము రక్త దుష్టి అంటే బాడీలో ఏదో ఒక రకమైనటువంటి రక్త దుష్టి జరిగింది, లేకుంటే గ్రహణి అనేటువంటి వ్యాధి రావచ్చు. గ్రహణి అంటే డియోడినం సంబంధించింది, పెద్ద ప్రేగులు రోగం అయి ఉండొచ్చు అనేటువంటి నిర్ధారణ మనము దీనివల్ల చేయవచ్చు. అందుకని టేస్ట్ ఇప్పుడు మనకు ఒక వాల్యుయబుల్ టూల్ అనమాట. టూల్ అంటే అదొక సాధనం మనకు. దేంట్లో డయాగ్నోసిస్ ఆఫ్ ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను మనం గుర్తుపట్టడానికి ఈ రసం అనేటువంటిది, రసానికి సంబంధించినంత వరకు ప్రతి మానవుడు, ప్రతి ఇండివిజువల్ దానిని సరి అయిన పద్ధతిలో పదార్థాలను, ఎటువంటి రకాలైనటువంటి రసాలను మనం సేవించాలి ఏమి అనేటువంటిది చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ ఒక్క గంటలో మనం అవన్నిటిని ఎలాగో కంప్లీట్ చేయలేం కాబట్టి నేను షార్ట్ గా మీకు అసలు తర్వాత వాటిలో ఏ రకాలైనటువంటి టేస్ట్లు ఏమేమి చేసి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, అవి ఏ రకమైనటువంటి మన బాడీకి ఎనర్జీని ఇవ్వడంలో, లేకుంటే బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో, తర్వాత మన వాటిని ఈ టేస్ట్ ద్వారా కూడా మనము కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి రసం మీదనే గుణం ఆధారపడి ఉంటది, గుణం మీదనే వీర్యం ఆధారపడి ఉంటది, వీర్యం మీదనే విపాకం ఆధారపడి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మధురపాకము, ఆమ్లపాకము, కటువిపాకం అనేటువంటివి మనము తినేటువంటి ఆహారంలో ఈ 3 రకాలైనటువంటి విపాకాలు మనం ఆహారం సేవించిన తర్వాత జరుగుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనము ఒకవేళ అయితే ఆ విపాకంలో వల్ల మనకు ఆహార సంబంధమైన అంటే మన మహాస్రోత సంబంధించినటువంటి అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటది. దాంట్లో అలసకము అని, విసూచిక అని, విబంధం అని, ఇట్లా ఫ్లాచులెన్స్ అంటారు. అంటే కడుపు బరంగా ఉండడము, ఆమ్లపిత్తము, బేకోట్లు రావడము, లేకుంటే కడుపులో మంట రావడము, లేకుంటే మోషన్స్ అతిసారం కావడము, లేకుంటే అంటే మ్యూకస్ పోవడము, ఇట్లాంటివన్నీ అంటే దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి షడ్రసాల యొక్క జ్ఞానము అంటే జ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి, ప్రతి జీవికి చాలా అవసరం అనేటువంటిది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం.
చెప్పండి ఇప్పుడు. అంటే రియల్ గా ఒక 2-3 రోజులు పడుతుంది, కానీ నేను షార్ట్ గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. హలో. హలో, ఇప్పుడు ఏదైనా మనకి రోగం వస్తే అది ఏ రసం వల్ల వచ్చిందో చెప్పగలరా? మనం మెసేజ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఏ రోగం వచ్చినా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, మన బాడీ లోపల 3 ఎఫెక్ట్ అవుతాయి. ఒకటేమో కోశము, 7 రకాలైనటువంటి ధాతువులు, తర్వాత మలాలు, ఈ స్రోతస్సులు, ఈ 3 అనేటువంటి ఎఫెక్ట్ అవుతాయి. చేయడానికి కొరకు మనం ఎట్టి పరిస్థితిలో అయితే ఆహార ద్రవ్యమైనా తీసుకోవాలి, లేకుంటే ఔషధ ద్రవ్యమైనా తీసుకోవాలి. మీరు ఏ ద్రవ్యాన్ని తీసుకున్నా కూడా దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ ఉండేది రసమే. తీసుకోవచ్చు. మీరు ఈ రకమైనటువంటి పదార్థాన్ని మేము తీసుకున్నాము అని అంటే అది ఏ నిర్ధారణ చేయడానికి అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఇంకానండి. హలో హలో, ఇంకా ఎవరైనా ఏమైనా అడుగుతారండి? మీకు ఫస్ట్ అంటే లెక్చర్ బాగా అర్థమైందా అంటే నేను చెప్పిన హెడింగ్స్ బాగా అర్థమై, అంటే ఇది చాలా పెద్ద టాపిక్. రసానికి నియర్లీ 1 డే పడుతుంది కంప్లీట్ చేయాలంటే. ఎందుకంటే వాటి డెఫినేషన్, వాటి ఫిజికల్ ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత ఏ ఋతువులో తీసుకోవాలి, ఎంత మాత్రలో తీసుకోవాలి అనేది ఒక్కొక్క దాని గురించి, అది మాత్ర ఎంత ఉండాలి, అతి మాత్రం ఏం చేస్తుంది, తక్కువ మాత్రం ఏం చేస్తుంది అనేటువంటిది మొత్తం డిస్కస్ చేయాలి అంటే ఒక్కొక్క రసానికి ఒక్కొక్క అట్లీస్ట్ రెండు రసాలకు ఒక రోజు కొరకు నేను మీకు ఒక షార్ట్ లెక్చర్ కింద ఇవన్నీ కన్క్లూడ్ చేసి చెప్పాను. చెప్పండి సార్, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు కరెంట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పారు సిద్ధాంతాలు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. 6 రసాలు అనేటువంటిది సర్వతంత్ర సిద్ధాంతము అనేటువంటిది ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యాక్సెప్ట్ చేసింది అనమాట. తంత్రము అంటే సైన్స్ అండి. సర్వతంత్ర సిద్ధాంతము అంటే ప్రతి దగ్గర స్వపక్షము విపక్షం అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. ఒకరు చెప్పింది ఒకరు కాదంటారు డెఫినెట్ గా. ఇది సర్వతంత్ర సిద్ధాంతం. ఇది త్రిదోషాలను ఎవరు కాదన్నారు, సప్త ధాతువులను ఎవరు కాదన్నారు. అటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్వతంత్ర సిద్ధాంతం కిందికి వస్తాయి. దట్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ సిద్ధాంతాస్ ఇవన్నీ. పంచామృతాలు అని చేస్తాం కదండి, పంచామృతాలు స్పెషాలిటీ అంటే ఈ పంచామృతాలు. పంచ అమృతాలు, అమృతము అంటే తెలుసు కదా. పంచామృతాలు ఒక్కొక్కటి దాంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ ఏవైతే ఉంటాయో అన్ని మధుర రస ద్రవ్యాలే. రసం యొక్క వృద్ధి అంటే ఒక మాత్రలో పంచామృతాలను ఈ అభిషేకాలకు దానికి దీనికి వాడుతుంటాం. అది ఒక సెట్ అయితే పంచ అమృతాలు అనేటువంటిది అమృత ప్రాయంగా తీసుకోవాలంటే ప్రతిది కూడా ఆ మధుర రస ప్రాయమైనటువంటి ద్రవ్యం అన్ని అమృతంగా పనిచేస్తాయి బాడీలో. అమృతం కాబట్టి
ఏదైనా కూడా మాత్ర ప్రకారం తీసుకోవడము అనేటువంటిది రూల్. అది పంచామృతాలను మనం ఎక్కువ అయితే తీసుకోము కదా. కొంచెం తీసుకుంటాం. ఏదైనా మాత్ర అనేటువంటిది, మాత్ర అంటే దాంట్లో మాత్ర ఏం కల్పం మనం, కానీ అవన్నీ కూడా మధుర రసాల కిందికి వచ్చేటువంటి ద్రవ్యాలే కాబట్టి దాన్ని యొక్క అంటే అది మనకు ఒక సిద్ధాంతం, మన వెనకటి నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం కాబట్టి మనం ఇంట్లో వాడుతూ ఉంటాం. అదే రకంగా మనం మధుర రస ద్రవ్యాలను కొంత మాత్రలో తీసుకోవాలి. ఆ మాత్రలో గనక తీసుకుంటే ఏదైనా అమృతంలాగా పనిచేస్తుంది అనేటువంటిది సిద్ధాంతం. ఇప్పుడు మధుర రసాన్ని బాగా ఉంది కదా అని మనం ఎక్కువ తీసుకుంటే, ఇప్పుడే చెప్పాను కదా నేను, ఏదైనా చేయొచ్చు. అంటే షుగర్ అనేటువంటిది బాడీలో థ్రెషోల్డ్ అనేది ఉంటుంది ప్రతి దానికి. ఆ థ్రెషోల్డ్ దాటితే, అది వృద్ధి చెందితే, దానికి ఆప్టిమం లెవెల్స్ దాటినాయి అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని మాత్ర అనేటువంటిది వ్యాధి లోపల అంటే ఔషధానికి కానీ ఆహారానికి కానీ మాత్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ మాత్ర అనేటువంటిది మనము డైరెక్ట్ గా ఎవరు డిసైడ్ చేయలేదు. మాత్రను డిసైడ్ చేయడానికి అగ్ని అనేటువంటిది ఒకటి మనకు బేస్, జీర్ణశక్తి అనేటువంటిది. అందుకే మనకు ఒక సూత్రం చెప్తారు, అగ్నిం జరణ శక్తి అని చెప్తారు. అంటే అగ్ని అనేదాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలయ్యా అంటే వాళ్ళ యొక్క జరణ శక్తి మీద గుర్తుపట్టాలి. ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళకి అరిగించుకునేటువంటి శక్తి ఉంటుంది. అంటే దాంట్లో మళ్ళీ 4 రకాలైన అగ్ని, మందాగ్ని అని, తీక్ష్ణాగ్ని అని, విషమాగ్ని అని, సమాగ్ని అని మనకు దోషాల ప్రకారం వాటిని డిసైడ్ చేశారు మళ్ళీ. అందుకని మాత్ర అనేటువంటిది ఔషధ మాత్ర కానీ ఆహార మాత్ర కానీ అది మన శరీరానికి తగినంత మోతాదులోనే తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకే డోస్ డ్యూరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డైట్ డోస్ జనరల్ గా మనకి ఘృతంతో ట్రీట్మెంట్స్ ఇస్తారు కదా సార్. అవును. అది మరి ఆ నెయ్యి డోసేజ్ మరి వాళ్ళు ఇచ్చింది మందుతో కలుపుతారు కదా, హౌ డస్ ఇట్ వర్క్ సార్? అది ఘృతం అనేటువంటిది త్రిదోషహరం అండి జనరల్ గా. తర్వాత ఘృతం ఏం చేస్తుంది అంటే అగ్ని దీపకం, అగ్నిని దీప్తింపజేస్తుంది, పిత్తాన్ని హరిస్తుంది. కాబట్టి స్నేహపాన రూపకంగా, స్నేహం అంటారు 4 రకాల స్నేహాలలో తైలము, ఘృతము, వస, మజ్జ అని 4 రకాల చతుర్విధ స్నేహాలు ఉంటాయి. దానిలో కూడా ఘృతము అనేటువంటిది చాలా సంస్కారవంతమైంది. అందుకే ఘృతానికి ఒక గుణం ఏముంటుందంటే, ఘృతాన్ని గనక వేరే ద్రవ్యంతో గనక మిక్స్ చేస్తే అది వేరే ద్రవ్యంలో ఉండేటువంటి గుణాలను అది గుంజుకుంటుంది, కానీ ధన లోపల ఉన్న గుణాన్ని మాత్రం వేరే ద్రవ్యానికి. సో అందుకు స్నేహపానం ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్తారన్నమాట. అంతేనా సార్? హలో. డిస్కనెక్ట్ అయిపోయిందండి వాయిస్. ఇదే ఇబ్బంది అయినట్టుంది, అందుకే ఆ వాయిస్ ఆగిపోయింది. రవీంద్ర గారు, రవీంద్ర గారు మీ మాట వినిపించట్లేదు. హలో. హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ వాల్యూ ఉంటుందని ఇస్తారా సార్? అంటే కొందరేమో వృత్తాన్ని తీసుకోవడం ఇష్టపడరు, కానీ
మూడు లాభాలు నేను చెప్పిన అనేటువంటివి జరుగుతాయి. ఒకటేమో అగ్ని దీపకం జరుగుతుంది, త్రిదోషాలను హరిస్తుంది, తర్వాత బాడీ లోపల ఉన్నటువంటి అందుకని ఘృతము అనేటువంటిది ఇంకా మేద్యం కూడా. ఘృతాన్ని తీసుకుంటే మేద్యం అంటే మేధాశక్తి పెరుగుతుంది, తర్వాత మన ఆకలి కూడా పెరుగుతుంది అని చెప్తారు. అగ్ని దీపకం అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏ రసాల యొక్క థ్రెషోల్డ్ ఇంక్రీజ్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనపడతాయి? ఒకసారి రిపీట్ చేస్తారు. స్వీట్, సాల్ట్, బిట్టర్ అన్నారు. అవును. దేని యొక్క థ్రెషోల్డ్ ఎక్కువ అయితే దాని థ్రెషోల్డ్ కనుక ఎక్కువైతే మీకు బాడీ లోపల రిటెన్షన్, వాటర్ రిటెన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటర్ రిటెన్షన్ జరిగి బాడీలో మొత్తము వాపులు అనేటువంటివి కనిపిస్తాయి. పఫీనెస్, ఫేస్ యొక్క పఫీనెస్. రకమైనటువంటి షుగర్ వాల్యూస్ పెరగడము, దానివల్ల కాళ్ళ లోపల మంటలు రావడము, తర్వాత యూరినేషన్ ఎక్కువ రావడము, ఆకలి ఎక్కువ కావడం అనేటువంటి కదా. నేను నా టేబుల్ పంపిస్తాను మీకు, దాన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. సార్, ఏ రసముల యొక్క బ్యాలెన్స్ డిఫరెంట్ అయితే ఈ స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సార్? స్కిన్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. పిత్తం అనేది వృద్ధి చెందొద్దండి. స్కిన్ సంబంధించింది పిత్త వ్యాధి. పిత్తానికి మనము ఎక్కువ తీసుకునేటువంటి ద్రవ్యాలు ఏవి? ఈ కటుతిక్త కషాయ రసాలను కనుక మనం ఎక్కువ సేవించినట్టయితే వాటి లోపల ఉండేటువంటి ఉష్ణతత్వం వల్ల పిత్తం వృద్ధి చెంది రక్త దృష్టి జరిగి స్కిన్ బాడీ లోపల రక్త దూషిత సంబంధమైనటువంటి చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. రైట్. ఇంకా సార్? మహోదయ్, ఇప్పుడు మధురం లెవెల్స్ ఎక్కువ అవుతే షుగర్ వ్యాధి వస్తుంది అంటుంటారు కదా. మధురానికి ఆపోజిట్ చేదు కదా. ఒకవేళ చేదుని ఎక్కువ తీసుకోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చా? మరి చేయొచ్చు అండి, చేయొచ్చు. అందుకే వృద్ధి క్షయం అనేటువంటిది కామన్ గా నడుస్తూ ఉంటది బాడీ లోపల. ఓకే. ఒకటి వృద్ధి అయితే దాన్ని తక్కువ చేయడానికి దానికి ఆపోజిట్ క్వాలిటీ అయినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వాల్సి వస్తుంది మేడం. ఓకే, ధన్యవాదాలు. అది ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది? నెయ్యి వాడాలంటే ఆవు నెయ్యి మంచిది అంటారా, మామూలుగా గేదె ఆ నెయ్యి, రెండిట్లో కూడా తేడా ఉందా సార్? ఆవు నెయ్యే బెటర్ అండి. ఆవు నెయ్యి, పెరుగు, పాలు అన్నిట్లో కూడా ఆవుదే నయమంటారు. అవునండి, ఎందుకంటే దాని లోపల ఈ కొలెస్ట్రాల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది. ఈ మన వేరే గేదె దాంట్లో అట్లాంటి వాటిలలో అయితే కొంచెము ఈ ఫ్యాట్ కాంటెంట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. దానికే భయపెట్టేస్తుంటారు, అసలు నెయ్యి వేసుకోవద్దు, నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేది అంటారు. నెయ్యికి సంబంధించి నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదా సార్? కొంచెం తక్కువ ఉంటుందండి, పెరగదు. ఇది ఇప్పటి కాలంలో అలా అయిందండి. వెనకటి కాలంలో నెయ్యి లేని అన్నం ఎవరు తిన్నారండి?
అది నిజమే. దాన్ని వీళ్ళు డాక్టర్లు ఇది వద్దు అది వద్దు అనేటప్పటికి భయపడి కొలెస్ట్రాల్ అంత మరీ అంత నిషిద్ధమైతే ఏం లేదండి. మరీ అంత వదిలిపెట్టి చేసుకుంటే ఏదో జరుగుతుంది ఒకటే రోజులో జరిగేది ఏది లేదండి. అవంతా సంచయం అంటారు కదా, వాడంగా అది వృద్ధి అనేటువంటిది ఎప్పుడో థ్రెషోల్డ్ దాటిన తర్వాత మనకు ఎప్పుడో కనిపించేటి అవన్నీ. మీరు ఒక్కసారి ఒక రోజు 2 రోజులు ఒక నెల ఒక సంవత్సరం వాడితే జరిగేదని అట్లాంటిది అయితే ఏం లేదు. కొందరికి హెరిడిటీగా ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉంటాయి, వాటి సంగతి ఏముంది మరి. అట్లా ఏం లేదండి. అది చాలా నెయ్యి అనేటువంటిది చాలా మట్టుకి ఆయిల్స్ తర్వాత ఈ ఫ్యాట్స్ అనేటువంటివి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు ఇవాళ కాలంలో. కానీ అట్లాంటి నిషిద్ధం అనేటైతే ఎక్కడ లేదు. మినిమం మాత్రం శక్తి కూడా ఇది వరకటి మీరు చాలా మందికి తగ్గుతుంది అంటున్నారు. కారణము ఇది కూడా అయ్యి ఉండొచ్చా? ఏది ఆయిల్ నెయ్యి అది బాగా తగ్గించి అట్లా చేయడం వల్ల ఉండొచ్చు అండి, అది కూడా కారణం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏజ్ ప్రకారము డెఫినెట్ గా మన యొక్క జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. మన యొక్క ఇంటేక్ కెపాసిటీ కూడా తగ్గుతుంది కదండి. దానివల్ల మెదడుకి సంబంధించినంత వరకు రక్త ప్రసరణ అనేటువంటిది కూడా సరిగా జరగకపోయినా కూడా జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. అందుకని ఒకేలాగా ఎప్పుడు ఉండడము అనేటువంటిది అది ప్రకృతి ధర్మం. మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా మనకు వార్ధక్యం రావద్దు అంటే అవుతుందా? అది న్యాచురల్ ప్రాసెస్ కాదండి. కాకపోతే ఇప్పుడు ఏ ఏజ్ లో జరగాల్సినటువంటి చేంజెస్ అంటే మార్పులు ఆ ఏజ్ లో కనుక జరిగితే అది ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఏదో జరగాల్సింది ఎప్పుడో జరగాల్సింది చాలా ఎర్లీగా జరిగింది అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కడో తేడా మనం ఏదో తప్పు చేశామా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి లోపల కలుగుతుంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని చిన్నవాళ్ళు కూడా మానేయడం అది కూడా ఒక రాంగ్ ఏం కదా? అది తప్పండి, అది తప్పది నా దృష్టిలో. ఇప్పుడు ప్రివెన్షన్ అనేటువంటిది తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయడంతో తప్పులేదు. కానీ అది నాకే జరుగుతుంది ఎవరికి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వచ్చేది ఆగుతుందా అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇవాళ రేపు మనం తీసుకునేటువంటి ఆహార ద్రవ్యము ఔషధ ద్రవ్యం రెండు చెప్పాము. మనం తినేటువంటి ఆహార ద్రవ్యాలన్నీ కెమికల్తో కూడుకున్నటువంటివి. మొదలు మనం తీసుకునేటువంటి పదార్థం లోపలనే తప్పున్నప్పుడు మనం దాన్ని ఎంతవరకు నివారించగలుగుతాం? ఇప్పుడు ఆవు నెయ్యి విషయంలో దేశవాళీ నెయ్యి తీసుకోవాలండి. అవునండి. అంటే ఇవాళ రేపు జనరల్ గా ఏమంటారంటే దేశవాళీ అని ఎట్లా వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తున్నారా ఇవ్వరా, వాటిని హార్మోన్ పెంచడానికి కొరకు ఇస్తారు కదా. అవునండి. దాన్ని డిసైడ్ చేయడము ఎవరి తరం అవుతుంది చెప్పండి? ఎవరి తరము కాదు. కాకపోతే కొన్ని ఏదో సెంటర్స్ చెప్తా ఉంటారు వాళ్ళ దగ్గర బాగుంటుంది వీళ్ళ దగ్గర బాగుంటుంది. ఎట్లా గుర్తుపడతాం చెప్పండి? మనంతలో మనం చేసుకోనంత వరకు మన కళ్ళ ముందు మనం చూడనప్పుడు దాని యొక్క ప్యూరిటీని మనం గుర్తుపట్టడం చాలా కష్టం. A2 నెయ్యి A1 నెయ్యి అంటారు సార్. బ్రాండ్ వేయడంలో తప్పు లేదు, కానీ ఇప్పుడు ఈవెన్ అంటే ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే ప్రతి ఏదైనా మెడిసిన్ అయినా ఏదైనా కూడా ఏ మెడిసిన్ అయినా కూడా దాన్ని కొంతమంది మీద చేసిన తర్వాత స్టాటిస్టిక్స్ అనేటువంటిది బయట పెట్టిన తర్వాతనే దాన్ని రిలీజ్ చేయాలి అనేటువంటిది రూల్. కానీ ఒకప్పుడు కొన్ని మెడిసిన్స్ క్లాసికల్ మెడిసిన్స్ దొరికేవి. ఇవాళ వందల కంపెనీలు వందల రకాలైనటువంటి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. వాటి లోపల ఉన్నటువంటి క్వాలిటీ స్టాండర్డైజేషన్ అది ఎవరు చూశారు, ఎవరు అప్రూవ్ చేశారు అనేది క్వశ్చన్ మార్కే కదా. ఇప్పుడు ఘీ అని 2,500 అమ్ముతున్నారండి ఒక లీటర్. అదే అంటున్నాను సార్, అదే అంటున్నాను నేను కూడా.
మనిషి అంటే దాని ప్యూరిటీని మనము మనము దాని ప్యూరిటీని సర్టిఫై చేయడానికి మన దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర కూడా ఏముంది, వాళ్ళు నువ్వు చెక్ చేయలేదు, ఏమీ ప్రూవ్ చేయలేదు. చెప్తారు. ఆహారం బాగుండేది సార్. అండ్ నెయ్యి నూనెలు అవి మీరు అన్నట్టు నెయ్యి లేకుండా భోజనం ఉండేది కాదు. కానీ అప్పుడు పని కూడా అట్లనే చేసుకునే వాళ్ళం. రుబ్బురోట్లో రుబ్బుకునే వాళ్ళం, రోకలతో పొట్టేసుకునే వాళ్ళం, తిరగల్లో విసురుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని మిక్సీలు ఇవే వచ్చాయి కదా. సో మరి అగ్ని అరిగించడానికి అగ్ని సరిపోదు. సో అందుకు నెయ్యి వద్దు, కొలెస్ట్రాల్ వస్తుంది అంటారు. అంతేగాని మన పని మనం చేసుకుంటూ శుభ్రంగా తింటే ఏమి రాదు. కాదు మరి అగ్ని, అందుకే అంటున్నాను కదండి, అగ్ని అనేటువంటిది ప్రదీప్తంగా తీక్ష్ణం అనే, అంటే దాని మామూలు ఎంత ఉండాలో అంత ఉంటే, కొందరికి భస్మకాగ్ని అని ఉంటుందండి. కొందరు అనేవాళ్ళు కదా, వెనుకటి వాళ్ళు రాళ్లను తిన్నా కూడా అరిగించుకునేవాళ్ళు. అయితే మా శాస్త్రంలో భస్మకాగ్ని అని, భస్మక రోగం అని ఒకటి ఉంది. ఏ తిన్నా కూడా భస్మం అయిపోతుందా అంటే, అంత అగ్ని ఇవాళ రేపు మనము కొందరు చాలా తింటారు, అంటే వాళ్ళు విపరీతంగా తింటారు, కానీ వాళ్ళ బాడీ అలాగే ఉంటుంది. ప్రకృతిలో కానీ వాళ్ళ బాడీ డైమెన్షన్స్ లో కానీ ఎటువంటి మార్పు మనకు కనిపించదు. కొందరు ఏమీ తినరు, వాళ్ళ బాడీ మనకు ఏదో ఏదో తినడం వల్ల ఇట్లా జరిగిందా, ఏంది ఇంత లావుగా ఉన్నారా అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే అది బాడీ యొక్క ప్రకృతి తత్వము అనేటువంటిది మనకు పుట్టినప్పుడు ఏదైతే టైంలో మనకు వచ్చిన ప్రకృతి ఏదైతే ఉంటుందో అదే ప్రకృతి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చేంజ్ కాదు. అది కొన్ని ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము జెనెటిక్ గా తీసుకోవాలి. అందుకని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటివి ఇవాళ రేపు ఎక్కువైపోయాయి. అది మాత్రం నిజం. అంటే మనం ఏదో ఈ రసం తీసుకోవడం వల్ల ఇట్లా అయిందా, అది తీసుకోవడం వల్ల ఇట్లా అయిందా, అంటే మీరు అన్నట్టు పని అనేది నిద్రపోవడం కూడా అర్ధరాత్రి 1 గంటకి అట్లా పడుకుంటారు. ఆ పడుకునే ముందు కూడా తింటారు. అదే పొద్దున్నేమో మళ్ళీ 11 గంటలకు లేస్తారు. సో అక్కడ మనకి డైలీ లైఫ్ రొటీన్ కూడా చేంజ్ చేసేసరికి ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది. ఇప్పుడు దోషాలకు మూడు వేళలు చెప్పారు మా దగ్గర. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కఫ దోషం యొక్క ప్రిడామినెన్సీ ఉంటుంది. మధ్యాహ్నం నుంచి 4 గంటల వరకు పిత్తం దోషం ప్రిడామినెన్సీ ఉంటుంది. ఆ తర్వాత వాతం ఉంటుంది. మళ్ళీ నైట్ లో అదే రకంగా కంటిన్యూ అవుతుంది. అది అంటే ఆ దూరాన్ని మనం చేయాలి. మళ్ళీ అది ఋతువుతో సంబంధం ఉంటుంది. అది కాకుండా నువ్వు ఏదో నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు తినడము, దాంట్లో ఎక్కడి నుంచో తెప్పించుకొని తినడము, ఇవన్నీ దీని వల్ల అంటే ఏ సిద్ధాంతం కూడా అక్కడ పనిచేయదు. ఏ సిద్ధాంతాన్ని మనం అక్కడ అప్లై చేయడానికి అవకాశం లేదు. అందుకని మనము ఇవాళ మనం కూడా మన సాధ్యమైనంత వరకు మనకు ఇటువంటి నాలెడ్జ్ వెనకట ఎవరు ఆలోచించారండి ఇవన్నీ? ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము. ఎందుకు అంటే మనిషి యొక్క నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. తర్వాత అది పెరిగింది కానీ బాడీ లోపల ఉండేటువంటి రెసిస్టెన్స్ పవర్ కానివ్వండి, తట్టుకునే శక్తి కానివ్వండి, అవన్నీ తగ్గిపోయాయి. అది కారణం. నూనె నెయ్యి చుక్క వేస్తే చాలా మంచిది అని క్లాస్ మొదట్లో ఒకసారి చెప్పారు సార్. అది ఎంతవరకు ఇప్పుడు
నెయ్యిలో మల్టీ కళ్ళలో ఉప్పులో నెయ్యి డ్రాప్ వేస్తే మంచిది, అది బ్రెయిన్ కి బాగా అని. అవునండి. ఇప్పుడు 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 మా దాంట్లో స్వర్ణప్రాశనము అని చేస్తారు. అది అంటే నెయ్యితోటే చేస్తారు. స్వర్ణప్రాశనము అని పుట్టిన తర్వాత ఒక నక్షత్రము చూసి దాన్ని, ఆ స్వర్ణప్రాశనాన్ని ప్రతి పిల్లవాడికి, అంటే కొన్ని నెలల పిల్లవాడికి కూడా చేస్తారు దాన్ని. దానివల్ల ఏమవుతుంది అంటే బాడీ లోపల రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది, రోగక్షమత్వము అంటారు కదా, అది పెరుగుతుంది, తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. స్వర్ణప్రాశనం అని ఇవాళ రేపు చేస్తా ఉన్నారు. ఇది అంటే చిన్న పిల్లలకు మొదలు పెట్టి ఒక సర్టెన్ ఏజ్ వరకు చేస్తారు దాన్ని. అది చేయడం వల్ల ఏంటి అని అంటే బాడీ లోపల, ఎందుకంటే పెరుగుతున్నటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి ప్రతి ఆర్గాన్, ప్రతి సిస్టమ్ బాడీలో బాగా డెవలప్ అయ్యి వ్యాధి శక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటది అనేది ఒక ఆలోచన. అది అందుకని ఇవాళ రేపు చాలా మంది అమృత స్వర్ణప్రాశనము అనేటువంటిది చేస్తా ఉన్నారు. లేదండి, దాదాపు ఆయుర్వేదంలో ఉంది. ఉంది 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 అవునండి. అదొక్కటే కాదండి, ఇప్పుడు మృగశిర నక్షత్రం వచ్చినప్పుడు మన దగ్గర ఏదో చేపల మందులు పంపిణీ చేస్తారు చూడండి. అవును అవును అది ఎక్కడెక్కడి నుంచో అది తీసుకోవడం వల్ల శ్వాస రోగంలో కంట్రోల్ వస్తుంది, శ్వాస అనేది తగ్గుతుంది అనేటువంటి. ఎందుకంటే మృగశిర కార్తెలో వర్షాలు పడడము, కొత్త నీళ్లు రావడము, కొంచెం ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అంటే వాతావరణం చల్లబడుతుంది. దానివల్ల మనుషులకు కఫ సంబంధమైనటువంటి రోగాలు రావడం సహజం. కానీ కొందరికి పుట్టుకతోటే ఉంటాయి. వాటిని చేపలు, కొందరేమో చేపలు కొందరేమో డైరెక్ట్ గా ఇస్తుంటారు వాటిని. అంటే ఇవన్నీ వెనకటి నుంచి వచ్చినటువంటి కొన్ని ఆచారాలే కదా. అదే రకంగా మనకి ఇప్పుడు ఏదైనా జాండీస్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్కడో మందు తీసుకోవడం, వచ్చిన వాళ్ళకి కూడా ఏదో మందు తాపిస్తుంటారు. ఇవన్నీ వెనకటి ఇంకా నడుస్తానే ఉన్నాయి కొన్ని దగ్గరలో. దాని లోపల ఏముంది అని చెప్పండి. ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, కొన్ని బాడీ పార్ట్స్ లో కొవ్వు పదార్థం అనేది చేరుకొని పోతూ ఉంటుంది కదా. ఉంటుందండి. దానికి ఎక్కువ తర్వాత కషాయ రసం, ఆ రకమైనటువంటి తిక్త కషాయ రసాలను ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల కర్షణం అనేది తీసుకునే ఆహారాలలో ఈ రెండు టేస్ట్ ద్రవ్యం కనుక మనం తీసుకుంటే అది కఫ పదార్థం ఏమైనా ఉంటే దాన్ని తగ్గిస్తుంది. అందుకని డిపాజిషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే మహోదయ, ధన్యవాదాలు. ఓకే. మీ డాక్టర్ గారు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారండి మీరు? నేను యాక్చువల్ గా ఇక్కడ కర్ణాటకలో ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తాను సార్, ఆయుర్వేదిక్ కాలేజీలో. నేను ఉండేది హైదరాబాద్ లో, నాగోల్లో ఉంటాను. ఇంతకంటే ముందు కూడా నేను ఈ అకాడమీ వాళ్ళకి క్లాసెస్ తీసుకున్నాము. నేను నాగోల్లో ఉంటానండి. ఓకే, మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తారండి? ఇంట్లోనే అండి, ప్రాక్టీస్ ఇంట్లోనే ఉంటుంది. ఓకే ఓకే.
సార్ ఇప్పుడు మహోదయ తిక్త అంటే చేదు కదా, కషాయ అంటే ఎటువంటి పదార్థాలు? కషాయము అంటే కొంచెం వగరు వగరు ఉంటది కదా. వగరు. ఓకే. వగరు వగరు అంటాం కదండి. అవును అవును. అది అదేంటి సార్ ఇప్పుడు పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితం అంటారు కదా. వ్యాధి రూపేణ పీడితం. ఆయుర్వేదం ఏం చెప్తుంది దీని గురించి? నిజమే కదండి. మనం ఇప్పుడు కుష్టు వ్యాధి అని అంటారు కదా. ఓకే. కుష్ట వ్యాధి అని అంటారు కదా. ఆ వ్యాధి అనేటువంటిది, ఆ వ్యాధులు నిజంగానే పూర్వజన్మ నుంచి వచ్చినాయని ఆయుర్వేదం ఖచ్చితంగా చెప్పగలుగుతుందా సార్? అంతే కదా, నమ్మడం అంటే అదే కదా. ఇప్పుడు పూర్వజన్మంలో కొన్ని రోగాలు ఉంటాయండి, మీరు ఏది చేసినా కూడా అవి తగ్గవు. అందుకే దైవ విపాశ్రయ చికిత్స అని చేస్తా ఉండే. నేను ఇప్పుడు 3 రకాల చికిత్సలు చెప్పాను కదా. ద్రవ్యభూత చికిత్స, అద్రవ్యభూత చికిత్స. ఈ రెండింటితో లేకపోతే దైవ విపాశ్రయ చికిత్స అంటారు దాన్ని. డివైన్ ఇంటర్ఫరెన్స్ కోసం. ఆ దైవ విపాశ్రయ చికిత్స లోపల ఏముంటుందండి? హోమాలు, జపాలు, తపాలు, ఆశ్వాసనాలు, ఇవే కదా. కాబట్టి కొన్ని రకాల కర్మ విమోచనం అనేది సాధ్యమే చెప్తుంది అన్నమాట ఏది ఆయుర్వేదం. అంటే విమోచనం అంటే 100% జరుగుతుందా అంటే ఎవరు కర్మ అనేది పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ మీదనే నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు నమ్మేదే సిద్ధాంతం. పునర్జన్మ అనుభవంతో తప్ప పోదు అంటారు కదా. మరి విమోచనం గురించి ఆయుర్వేదం ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తాం. విమోచనము అనేటువంటిది కంప్లీట్ గా జరగడం అనేటువంటిది అది 100% ఎవరు చెప్పలేరండి. అది కర్మ అంటే 2 రకాల కర్మ. ఒకటేమో మన కర్మ బలీయంగా ఉన్నది అనుకోండి, దాన్ని ఎవరు ఏం చేయలేరండి. మన కర్మ కొంచెం వీక్ గా ఉన్నది అనుకోండి, అంటే ఏదైనా చేస్తే పోతుంది అంటే ఆ కర్మ నశింపబడుతుంది అని అనుకున్న దానికి విమోచనం జరగవచ్చు. కానీ బలీయమైనటువంటి కర్మ ఏదైతే దాని వెంబడి ఉంటుందో దాని నుంచి మనం విమోచనం జరగడం అనేటువంటిది కష్టమని నా ఉద్దేశం. చిన్నపిల్లలు ఈ ఆర్టిస్ట్ అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. అవునండి, అవును. అట్లాంటివన్నీ కూడా ఇట్లా క్యారీ ఫార్వర్డ్ అయినట్టు అంటారా? కంపల్సరీ అండి. వాటిని మనము అంటే తప్పియలేము కదా. దానికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ లేదు. వాటిని మనము ఇప్పుడు చాలా ఎక్కువైంది సార్. ఈ లాస్ట్ 10 సంవత్సరాలలో ఈ అబ్నార్మల్ చైల్డ్ బర్త్ అనేది చాలా ఎక్కువైంది. దానికి మూల కారణం కర్మ సిద్ధాంతంతో పాటు వాళ్ళు పేరెంట్స్ చేసుకున్న కూడా ఎఫెక్ట్ వీళ్ళలో మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే కదండి హిస్టరీ రిపీట్స్ అనేది. ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీ పెరిగినా దేనికి ఏది కనుక్కున్నా కూడా మళ్ళీ పూర్వంలో మళ్ళీ అన్ని రిపీట్ అవుతా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. మధ్య ఉండొచ్చు సార్ కొన్ని ఇయర్లు. అక్కడ వాళ్ళు ఇంట్లో బంగారం లేకపోయినా పర్వాలేదు, కానీ ఉసిరి మాత్రం ఇంట్లో ఉండాలి ఆమ్లా అని వాళ్ళు అంటారు సార్. అక్కడ ఇంట్లో బంగారం మధ్యప్రదేశ్ లో మరి అంత ఇంపార్టెన్స్ వాళ్ళు దానికి ఇస్తారు సార్. నెంబర్ 1 అని చెప్తారు వాళ్ళు. అవునండి, ఆమ్లా చేస్తాం మనము. దాంట్లో విటమిన్ సి అనేటువంటిది ఉంటుంది. అదొక రసాయనం కింద వాడతారు. రసాయనం చికిత్స అనేటువంటిది ఏంటంటే
మన లోపల వ్యాధి క్షమత్వం ఒకటే పెంచడం కాకుండా మనిషికి జరత్వం అంటే ముసలితనం రాకుండా కాపాడుతుంది అని చెప్పి వెనకటి ఋషులు మొత్తం అగస్త్య మహాముని చవన మహాముని వీళ్ళంతా చవన ప్రాశ అట్లాంటివన్నీ తీసుకొని 120 సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్తారు. అందుకనే రసాయనం అనేటువంటిది ఒక చికిత్సనే. ఆ చెట్టు వృక్షాలను పెంచిన ఏరియాలు ఉన్నాయి, వనాలు. కర్ణాటకలో మన నక్షత్రాన్ని బట్టి కొన్ని వృక్షాలను పెంచుతారు వాళ్ళు. అది అన్ని చోట్ల ఉంది సార్. అది అన్ని చోట్ల ఉంది. శాస్త్రంలో కూడా ఉంది ఏ నక్షత్రానికి ఏ చెట్టు అని రోజు వాళ్ళు కూడా చెప్తారు. ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో పెడుతున్నారు, తిరుపతిలో కూడా ఉందండి. అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ తిరువణామలైలో మా దగ్గర కూడా. ఎందుకంటే మాకు హర్బల్ గార్డెన్ అని ఉంటుంది, కానీ కొన్ని కాలేజెస్ వాళ్ళు వాళ్ళ హర్బల్ గార్డెన్స్ లో ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలను వరుసగా కొన్ని వరుసలు పెంచుతారు వాళ్ళు. అట్లా కొన్ని రకమైనటువంటి సిద్ధాంతాలను, అంటే కొన్ని రకమైనటువంటి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలను పాటించే వాళ్ళు, అంటే మా దాంట్లో మా కాలేజెస్ లో కూడా పాటించాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఓన్లీ టెక్నాలజీనే ఉపయోగించుకోవడం కాదు, పూర్వము చెప్పినటువంటి విషయాలను కూడా మనము ఆచరణలో పెట్టుకోవాలి అనేటువంటిది దాని ఉద్దేశం. సార్ ఇప్పుడు ఆయుర్వేద శాస్త్రం యొక్క ఎసెన్స్ ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. మరి అటువంటిప్పుడు అంత అథెంటిక్ గా ఉంది కదా ఇది. ఇప్పుడు వరల్డ్ వైడ్ అలోపతి మెడిసిన్ ఎలాగైతే పాపులర్ గా ఉందో అలా పాపులర్ గా ఇది ఎక్కడ లోపం జరిగినందువల్ల ఈ ఆయుర్వేదం ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే మోడీ వచ్చిన తర్వాత ఒక సెపరేట్ ఆయుష్ మినిస్ట్రీని అనేటువంటి దాన్ని ఇది ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక ఆయుర్వేద డాక్టర్నే ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు. ఆయన ద్వారా వేరే కంట్రీస్ తో 144 కంట్రీస్ తో MOU మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది జరిగింది. ఆ కంట్రీస్ లో వాళ్ళు ఆయుర్వేదాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వాళ్ళతో ఆల్రెడీ ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన కంట్రీస్ నుంచి రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్స్ అందరినీ వాళ్ళ యొక్క యూనివర్సిటీకి పంపి ఒక 2 years 3 years అక్కడి వాళ్ళకి టీచింగ్. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేటువంటిది జరగాలి అనేటువంటిది బాగా జరుగుతున్నది. ఇప్పుడు ఎందుకు సార్ యూరోపియన్ ఆయుర్వేద అకాడమీ అని కూడా అమెరికా వాడు మన మెడిసినల్ ప్లాంట్స్ ను పేటెంటైజ్ చేస్తే దాన్ని చేసుకున్నారు కదా ఎప్పటికి కూడా. లేలే ఇప్పుడు ఒకప్పటికంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది సార్, వచ్చింది స్టిల్. లేలే ఇప్పుడు మన కంట్రీస్ నుంచి కూడా ఈవెన్ NRI కోటా అని మా కాలేజీలో పెట్టారు. ఎవరు రారు, అది వేరే సంగతి. వాళ్ళ కొరకి 15% ఆఫ్ సీట్స్ ని ఇక్కడ రిజర్వ్ చేశారు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అదొకటే కాకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చి మా దగ్గర చదువుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్. అట్లా గ్లోబలైజేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటి అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు June 2nd and 3rd ఇంగ్లాండ్ లో ఒకటి యూరోపియన్ ఆయుర్వేద అకాడమీ వాళ్ళు 2 రోజుల సెమినార్ కండక్ట్ చేస్తున్నారు అక్కడ. అట్లా ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ లో స్ప్రెడ్ అయిపోయింది. అట్లా అనేం లేదు, ఇదివరలాగా మనకి ఏదో గ్లోబలైజేషన్ లేదు అనడానికి వీలు లేదు. చాలా మట్టుకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వచ్చింది. కరోనా తర్వాత ఆయుర్వేదం యొక్క ప్రాశస్త్యం బాగా పెరిగింది. అంటే జనబాహుళ్యంలో
ఈ ఆయుర్వేదము హోమియోపతి కూడా అథెంటిక్ వైద్య విధానాలే. వాటిని మనము సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఆయుష్ లోనే అన్ని సమ్మిళితమై ఉన్నాయి. అట్లా అందుకని అన్ని సిస్టాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వీటిని గ్లోబలైజేషన్ చేసి WHO వాళ్ళు కూడా దీనికి కరోనా అప్పుడు దీన్ని చేశారు కదా. కాబట్టి ఇంకా కొన్ని రోజుల లోపల మనము దీని యొక్క ప్రాశస్త్యం అనేటువంటిది ట్రీట్మెంట్ ఎలాగా పనిచేస్తుంది సార్? తక్రము తక్రధారాన్ని అంటారు. చేస్తారు కదా, బటర్ మిల్క్ ఎలాగ వర్క్ చేస్తుంది బాడీ మీద? అవునండి, తక్రము లోపల అది ఇంటెస్టైన్స్ కి మంచి ఇంపార్టెంట్. ఎందుకంటే దాని లోపల ఆల్రెడీ ఇది ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇంటెస్టైన్స్ లో అది తక్రం చేస్తే మన బాడీకి అంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రోబయాటిక్ గంజి రైస్ అని బాగా పాపులర్ అయింది. అది పాలు అన్నం వేసేసి తోడేసి నైట్ పెట్టేసి అది ఆ మిరపకాయలు వేసి ఇప్పుడు బాగా పాపులర్ అయింది. మిర్స్ కూడా వాడచ్చు వైట్ రైస్ బదులు. మిల్లెట్స్ వాడితే ఇంకా బాగుంటుంది అంటారు. కాకపోతే స్టీల్ దాంట్లో పెట్టుకోకూడదు అని చెప్తారు. ఎయిదర్ గ్లాస్ ఆర్ పాట్. తక్రం అనేటువంటిది మంచిదండి. తక్రము ఇప్పుడు మజ్జిగ మనం తినం కానీ తమిళనాడులో మొత్తం నైట్ వాళ్ళు ఓన్లీ కర్డ్ రైసే తింటారు. అది కాదు, ఇప్పుడు సోరియాసిస్ అది వచ్చినప్పుడు వాళ్ళు తక్రం ట్రీట్మెంట్ ఇస్తారు కదా. తక్రధార అని చేస్తారండి, తక్రధార అని చేస్తారు. అది బాడీ మనకి ఎక్స్టర్నల్ గా చేస్తారు కదా, అది ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది? దాని లోపల కొంచెము ఈ పిత్తాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. ఆల్కలైన్ యాక్టివిటీ అనేటువంటి ఆల్కలైనిటీ అనేటువంటిది, ఎసిడిటీ ఉండకుండా ఆల్కలైనిటీ అనేటువంటిది ఉంటుంది. దానివల్ల పిత్తాన్ని కొంచెం పిత్త యొక్క ప్రిడామినెన్సీని తగ్గించి చర్మ వ్యాధులను అచ్చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మజ్జిగ గుణం వేరు, పెరుగు గుణం వేరు అంటారు కదా, నిజమేనండి? అవునండి. పెరుగు పెరుగు అది ననత్వం భుంజీతాలి. రాత్రిపూట పెరుగు డైరెక్ట్ గా తినకూడదండి. దాంట్లో చక్కెర అయినా ఏదైనా కలుపుకొని తినాలి అని అంటారు. ఎందుకంటే డైరెక్ట్ గా పెరుగు తినడం వల్ల మన ఛానల్స్ అన్ని అబ్స్ట్రక్ట్ అవుతాయి అని చెప్తారు. అవిష్యందం అంటారు దాన్ని, అంటే అబ్స్ట్రక్ట్ చేస్తుంది అది. అందుకని తక్రం అనేటువంటిది పల్చగా ఉంటుంది కాబట్టి బాడీలో అటువంటి అవిష్యంది గుణం తగ్గుతుంది. పూర్తిగా నిషిద్ధమైన ఆహారాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. అసలు ఇవి తినకూడదు, ఇవి ఖచ్చితంగా తినాలి, ఇవి ఖచ్చితంగా తినకూడదు, అట్లా ఏమైనా ఉన్నాయా సార్? అట్లా కారము, పిప్పలి, తర్వాత ఈ సాల్ట్, ఈ మూడు మాత్రం నిషిద్ధం అండి. వైట్ అన్ని నిషిద్ధమే. అంటే రైస్, పాలు, పెరుగు కూడా వైటే కదా సార్? మరి అంతే, నిషిద్ధమే. కావాలంటే దాంట్లో కూడా చూసి అదే చెప్పాను కదా, కొన్ని పల్సగా ఉండేటువంటివి, అటువంటి వైట్ గా ఉండేటువంటివి అన్ని విష పదార్థాలేనండి. ఎందుకంటే వాటిని చాలా వాళ్ళు రిఫైన్ చేసి 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 బై ప్రోడక్ట్స్, అటువంటి ఈ వైట్ గా ఉండేటువంటివి చాలా మట్టుకి అవాయిడ్ చేయాలి అని చెప్తారు. అయితే సాల్ట్, ఈ మూడు మాత్రం నిషిద్ధం అండి. క్షార పదార్థాలు, సాల్ట్, పిప్పలినా, పిప్పలి అనేటువంటి మిరియాలు
క్షారము పిప్పలి సాల్ట్ లవణం లవణ క్షార పిప్పలి నిషిద్ధం అండి ఇవి. లవణ క్షార పిప్పలి పిప్పలి వీటిని కొంచెం వ్యవహారిక భాషలో చెప్పండి సార్. ఇంగ్లీష్ లో చెప్పండి. లవణ క్షార పిప్పలి అంటే ఇంగ్లీష్ లో చెప్పండి. లవణం అంటే సాల్ట్, క్షారం అంటే ఆల్కలైన్ పదార్థాలు. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఆల్కలైన్ అంటే క్షార పదార్థాలు ఉంటాయి కదా, సంథింగ్ లైక్ మనం ఇప్పుడు సోడా అట్లాంటివి ఉంటాయి కదా. ఓహో, సోడా అంటే ఓకే. ఇప్పుడు తినే సోడా అవి ఉంటాయి కదా సార్, అవన్నీ ఏదో ఆహార పదార్థాలలో ఎక్కువ తినకూడదని వేస్తారు కదా. అవును. సోడా తర్వాత పిప్పలి అంటే మిరియాలు అంటారు. మిరియాలు మన భాషలో మిరియాల పొడి అంటాం కదా, పెప్పర్. మిరియాల పొడి బాగా వాడతారు. అది అతి మాత్రలో అవి అంటే అసలు యాక్చువల్గా నిషిద్ధము, ఎందుకంటే ఉష్ణవీర్య ద్రవ్యం, అది తీక్షణంగా ఉంటది. మిరియాల చారు అనేది బాగా అంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి తీక్షణం ఉంటదని, అతి తీక్షణం వాడకూడదు. అతి తీక్షణం ఓకే. కానీ ఆయుర్వేద శాస్త్ర ప్రకారము విషము కూడా ఔషధమే కదా సార్. అది మాత్రను బట్టి ఉంటుంది సార్ విషం. కాబట్టి ఇవన్నీ కూడా మాత్రలో తీసుకుంటే ఔషధంగా పనిచేస్తాయి, ఎక్కువ తీసుకుంటే డ్యామేజ్ చేస్తాయి, అంతే కదా సార్. ఇప్పుడే చెప్పాను కదా నేను, మాత్ర యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్పాను కదా. అదే అందుకే డోసేజ్ గురించి చెప్పారు ఇందాక నుంచి. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ బికమ్స్ పాయిజన్ అండి. అదే ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.